విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ నిలిపివేసింది. విద్యార్థులకు రీఎంబర్స్మెంట్తో పాటుగా స్కాలర్షిప్లు రాకుండా చేసింది. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలతో పాటు వైఎస్ఆర్సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో ఎంతో మంది ప్రైవేట్ కాలేజీల్లో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ను పాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అదే బాటలో నడిచి విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది. విద్యార్థుల సమస్యలను గాలి కుదిలేసింది. సమస్యల సుడిగుండం నుంచి బయటపడేందుకు విద్యార్థులంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందక ఎంతో మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో డిగ్రీ చదువుకునే విద్యార్థులు ఇవాళ కాలేజీలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇవాళ పేద మధ్య తరగతి కుటుంబాల్లో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థులు మొత్తం కూడా ఫీజులు కట్టలేక ఇవాళ కాలేజీల గేటుల దగ్గర హాల్ టికెట్లు ఇవాళ సెమిస్టర్ ఎగ్జామ్స్కి కూర్చునే పరిస్థితులు ఇవాళ తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ పీజీ చదువుకునే విద్యార్థుల్ని నెట్ట నిలువన ముంచేసిన ప్రభుత్వం ఇది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే 3,580 కోట్లు ఉన్నాయి. బకాయిలు విడుదల చేస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, పరీక్షలు రాయనిస్తామని కళాశాల యాజమాన్యాలు నిబంధనలు పెడుతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఈ నెల 30న విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. 6 లక్షల మంది విద్యార్థులకి 3,900 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ రావడంలో మేము రిలీజ్ చేయలేదని చెప్పేసి కేవలం 1 క్వార్టర్ ఫీజు మాత్రమే విడుదల చేయడం జరిగింది. తీరా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో రేపు ఈ నెల రిలీజ్ చేస్తాం, రేపు నెల రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థులు చెబుతుంది. కానీ 6 నెలలు గడుస్తున్న రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ను బకాయిలు విడుదల చేయడం లేదు. విద్యార్థులకు రావాల్సిన బకాయిల్ని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతూ 30వ తారీఖున అన్ని విద్యార్థి యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో కూడా దీక్ష చేపడతాం. ఈ ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం. సెమిస్టర్కి ఫీజు కట్టలేదు, మీ యొక్క సెమిస్టర్ ఫీజు కట్టించుకోవాలంటే ఎగ్జామ్ ఫీజు లాక్ చేస్తాము, మీరు బకాయిలు కడితే కానీ సెమిస్టర్ ఫీజు మేము ఓపెన్ చేస్తామనే బెదిరింపులు విద్యా సంస్థల నుంచి విద్యార్థులకు వస్తున్నాయి. పేదలైన విద్యార్థులు వాళ్ళ వాళ్ళని బాగా ఒత్తిడి చేపించి ఫీజులు కడితేనే కానీ పరీక్షలు రాపిస్తారనే వాటికి వాళ్ళు తల్లిదండ్రులు అప్పులు చేసేలా విద్యార్థులకి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంట్లో ఒక విద్యార్థికి అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని ప్రకటించింది. కానీ అమ్మఒడి, తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను నిలిపివేసింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపారు. జనవరి 3న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, టోఫెల్ శిక్ష లేదు, సిబిఎస్ఈ రద్దు చేశారు. మొత్తం విద్యార్థుల్ని గాలి కొదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. దీనిపైన ఫీజు బకాయిల మీద జనవరి 3వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీజు పోరు పిలుపునిచ్చారు. దీనికి కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫీజు బకాయిల కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించాయి విద్యార్థి సంఘాలు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోతే కూటమి నేతల ఇళ్లు కూడా ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.